వ్యవహరించాల్సిన టైం ఇది. ఐ థింక్ దిస్ ఇస్ టెస్టింగ్ ఫర్ టైం ఫర్ ఎవ్రీబడి. ఎన్ని గెలుస్తారు ఎన్ని ఓడతారు అనేది పోస్ట్ ఎలక్షన్స్ తెలుస్తుంది మనకి. అప్పుడు మళ్ళీ మనం వెనక్కి తిరిగి చూసుకున్నాం. మేబీ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కరెక్టేనేమో, మేబీ ఆ అపోజిషన్ పార్టీస్ వాదన కరెక్టేమో. కాబట్టి వాళ్ళు ప్రజాభిప్రాయాన్ని అంచనా వేసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా అంచనా వేసుకోలేకపోయారేమో. వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి, రిజల్ట్ ఏమవుతుందో నాకు తెలియదు. ఇవాళ పొత్తు ఉండదా కండిషనల్, ఉంటే ఏంటి లేకపోతే ఏంటి కండిషనల్. బట్ ప్రజాభిప్రాయం ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అని అసెస్ చేసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ప్యానల్లో ఉన్న పెద్దలకి, ఆయా పార్టీలకి, మనందరికీ ఉందనేది మాత్రం సత్యం. దాని చుట్టూనే ఈ కన్ఫ్యూజన్ అంతా తిరుగుతుంది. ఆ అసెస్మెంట్ లోని ఒక రకమైన ఒక అంచనాకు రావడంలో కొంత డిలే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. రైట్. శాంతి ప్రసాద్ గారు, ఈ భావ సారూప్యత అన్నటువంటిది సాధారణంగా రాజకీయాల్లో పొత్తుల సందర్భంగా కీలకం అవుతుంది. ఇప్పుడు ఈ భావ సారూప్యత అన్నటువంటిది సెట్ అయినట్టేనా మీ ముగ్గురికి మధ్యన? అంటే రాజకీయాల్లో రెండు రకాలుగా ఉంటాయి. భావ సారూప్యత ఉన్న పార్టీలు కొన్ని ఉంటాయి. భావ సారూప్యత లేకపోయినా భవిష్యత్తులో రాబోయే 5 సంవత్సరాల పాటు ఏమేమి చేయాలనే అంశం మీద కలిసి ఉమ్మడిగా పనిచేసే రాజకీయ పార్టీలు. కామన్ మినిమం ప్రోగ్రామ్ అంటాం దాన్ని. ఈ రెండిట్లో మొదటిది ఉత్తమమైన మార్గం. భావ సారూప్యత ఉన్న పార్టీలు కలవటం వల్ల ఉత్తమమైన మార్గం. రెండవది ప్రజల కోసం చేసే మార్గం. ఆ రెండు తేడాలు మనం గమనిస్తే అది ఏదైనా ప్రజాస్వామ్యాన్ని బలపరిచేది గానో, ప్రజాస్వామ్య విధానాలని పెంపొందించేది గానో ఉంటే ఆ ప్రభుత్వం మళ్ళీ అధికారంలో రావడానికి అవకాశం ఉంది అంటానికి మోడీ గారి నేతృత్వంలో ఉన్న ఎన్డీఏనే అతిపెద్ద ఉదాహరణ. ఎన్డీఏ భావ సారూప్యతతో కూడినటువంటిది, కామన్ మినిమం ప్రోగ్రామ్ కాదు. గతంలో వాజ్పేయి గారి టైంలోనే భావ సారూప్యత ఉన్న పార్టీలు ఉన్నాయి, కామన్ ఎజెండాతో పోయే పార్టీలు కూడా ఎన్డీఏలో. అది వాజ్పేయి టైంలో. ఈ దఫా అయితే భావ సారూప్యత ఉన్నటువంటివే ఉన్నాయి ఎన్డీఏలో. ఇప్పుడు మహారాష్ట్ర ఉంది, భావ సారూప్యత ఉన్నా కానీ అక్కడ మరి కొద్దిగా ఇబ్బంది. భావ సారూప్యతే కదా, అందుకే ఉన్నాడు. ఆ భావ సారూప్యత వదిలేసి ఆయన పోయాడు. షిండే కాదండి, షిండే వద్దో దాకా అందుకని వచ్చాడు. తర్వాత ఆయన అధికారం పోతే యువతలకు వచ్చింది. అందుకే కదా భావ సారూప్యత లేదని, భావ సారూప్యత ఉన్నోడు యువతలకు వచ్చేసాడు. అదే షిండే. వాళ్ళ ఎన్డీఏలో ఉన్న భాగస్వామి పక్షాలన్నీ భావ సారూప్య పక్షాలే. అక్కడెక్కడ కామన్ మినిమం ప్రోగ్రామ్ కాదు. ఆ రోజుల్లో కామన్ మినిమం ప్రోగ్రామ్. ఈ దఫా ఎన్నికలు దేశవ్యాప్తంగా ఎన్డీఏ చేస్తున్నది కూడా భావ సారూప్యతే కానీ కామన్ మినిమం ప్రోగ్రామ్ కాదు. అలాగే మీకు 2004, 2009 కేంద్ర ప్రభుత్వంలో చూసినా కానీ అదే రకమైన కామన్ మినిమం ప్రోగ్రామ్ తో వెళ్ళారు. భావ సారూప్యత కాదు ఆ రెండు కూడా. అదే అందుకనే చెప్తున్నాను. కానీ ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజాస్వామ్యంతో రాజ్యాంగబద్ధంగా వెళితే ఎక్కడా తప్పుపట్టరు. కామన్ మినిమం ప్రోగ్రామ్ అన్నప్పుడు నేను అనేది ఎందుకన్నానంటే, ఈ మొక్క భావ సారూప్యత అన్నది కామన్ మినిమం ప్రోగ్రామ్ అన్నప్పుడు మీ ముగ్గురు కూర్చుని ఒక ప్రోగ్రామ్ అనుకుని అదే వెళ్ళాలి అన్నటువంటిది ఉంటది సహజంగా ఎవరైనా సరే.